రైతు సోదరుల స్వాగతం. కృష్ణా నదిలో వరద తగ్గినా ఇంకా ఫ్లడ్ కొంత కొనసాగుతూనే ఉంది. ఆల్మట్టి డ్యామ్ని పూర్తిగా 100% నింపేందుకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటికీ 80,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తూనే ఉంది. 123 టీఎంసీల ఆల్మట్టి డ్యాంలో ఇప్పటికే 121.5 టీఎంసీల వరద చేరింది. కేవలం 1.5 టీఎంసీ ఫ్లడ్ క్వశ్చన్ మాత్రమే ఉంది. ఏ క్షణంలోనైనా ఆల్మట్టి డ్యామ్కి సంబంధించి 5 గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 16,000 క్యూసెక్కులు, కెనాల్స్కి 9,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ 30,000 క్యూసెక్కులు పడిపోతే తప్ప ఆల్మట్టి డ్యామ్ నుంచి గేట్లు ఎత్తడాన్ని తప్పించలేరు. ఫ్లడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి గేట్లు ఎత్తాల్సిందే. నారాయణపూర్ ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. ఇప్పటికే జూరాలకి 80,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఒక 30,000 క్యూసెక్కుల అవుట్ఫ్లోస్ కూడా ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,000 క్యూసెక్కులు శ్రీశైలానికి చేరుతూ ఉంది. కెనాల్స్, లిఫ్ట్ ఇరిగేషన్లకి వాటికి ఒక 6,000 క్యూసెక్కులు ఉపయోగిస్తూ ఉన్నారు. మొత్తం మీద 36,000 క్యూసెక్కులు అవుట్ఫ్లోస్ ఉన్నాయి జూరాల ప్రాజెక్ట్ నుంచి. ప్రాజెక్ట్ అయితే 10 టీఎంసీల కెపాసిటీ ఇప్పటికే 8.9 టీఎంసీలకు చేరింది. ఏ క్షణంలోనైనా జూరాల ప్రాజెక్టు గేట్లు కూడా మరొకసారి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులు మనం పరిశీలించినట్లయితే గడిచిన 36 అవర్స్గా ఫ్లడ్ తగ్గింది. వరద అయితే వస్తూ ఉంది కానీ వరద తగ్గింది. 212 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే 178.9 టీఎంసీల వరద చేరింది. ఇంకా ఒక 22 టీఎంసీల వరకు గ్యాప్ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద అవుట్ఫ్లోస్ సమానంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆ ఫ్లడ్డే కంటిన్యూ అవుతూ ఉంది. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి వెళ్తూ ఉన్నాయి. పోతిరెడ్డిపాలలో ఒక 12,000 క్యూసెక్కులు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నింపే కార్యక్రమం తెలుగుగంగా, గాలేరు నగరి ఈ ప్రాజెక్టులకు రిలీజ్ చేశారు. ఇక హంద్రీనేవాలో 3,000 క్యూసెక్కులు లిఫ్ట్ అవుతూ ఉన్నాయి. తెలంగాణ వైపు లిఫ్ట్ ఇరిగేషన్లో ఒక 6,000 క్యూసెక్కులు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఒక 40,000 క్యూసెక్కుల పైగా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అయితే గడిచిన వారం రోజుల్లో 9 టీఎంసీల వరద చేరింది. ఈ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చిన వాటర్తో 160 టీఎంసీలకు వరద చేరింది. సాగర్లో ప్రస్తుతం 518 అడుగులకు వరద చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఒక 30,000 క్యూసెక్కులు ఫ్లడ్ వస్తూ ఉంది. ఆ ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం ఎడమ వైపు మాత్రం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. ఇక నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లోస్ అంటే ఎడమ కాలువకి ఒక 3,000 క్యూసెక్కులు, కుడి కాలువకి ఒక 2,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు తాగునీటి అవసరాల కోసం. ఇక కేఆర్ఎంబీ కూడా త్వరలో సమావేశంగా పోతా ఉంది. ముందుగా తాగునీటి అవసరాలకి కేటాయింపులు చేయబోతా ఉన్నారు. మరో 2 వీక్స్లో ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తుంది, నాగార్జున సాగర్ ఈ ఏడాది జలకళను సంతరించుకుంటుందా లేదా అనేది తేలిపోతుంది. కర్ణాటకలో మరొకసారి పెద్ద ఎత్తున వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆగస్టు చివరి నాటికి సాగర్ కూడా జలకళను సంతరించుకునే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలు ఉన్నాయి. అయితే నాగార్జున సాగర్ పూర్తిగా నీరు వచ్చినా వరి సాగుకి నీరు ఇవ్వలేం అని తెలంగాణ మంత్రి ప్రకటించారు. కేవలం 6 తడి పంటలకే ప్రభుత్వం ప్రణాళిక వేస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే ఏడాది కూడా ఈ ఎల్నినో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వచ్చే ఏడాది ఆగస్టు వరకు తాగునీటి అవసరాలకి శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వచ్చే ఏడాది జూన్, మే, ఏప్రిల్ మాసాల్లో పెద్ద ఎత్తున నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది తాగునీటికి. అందువల్ల దాదాపుగా 10 నెలల పాటు తాగునీటికి ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 100 టీఎంసీల పైగా తాగునీటికే రిక్వైర్మెంట్ ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నాయి. రాబోయే 2 వారాల్లో నాగార్జున సాగర్కి ఎంత ఫ్లడ్ చేరుతుంది, కనీసం 6 తడి పంటలకు నీరు వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది పూర్తిగా. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.